ఇందాక మా పాపకి ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను కట్టుకునేటప్పుడు ఒక మిస్టేక్ అయితే జరిగింది. నుంచి నేను వచ్చేటోళ్ళని చూసుకుంటూ వంట చేయడం కంట్రీ మొబైల్లో మిడిల్ క్లాస్ పిల్ల. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మస్తు రోజులకి వెళ్ళి అనుకుంటుంటే సో కిచెన్ టూర్ అయితే చేస్తామని సో ఫైనల్ ఈరోజు అయితే చేస్తున్నాను. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కిచెన్ ఎట్లుంటుంది మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకో విషయం, ఈ కిచెన్ కట్టుకునేటప్పుడు కొన్ని విషయాలు ప్లాన్ చేసి అయితే కట్టుకున్నాను. మరి ప్లాన్ చేసి కట్టుకునేటప్పుడు కూడా ఒక మిస్టేక్ అయితే జరిగింది. అది దీనివల్ల సో అది ఏంటి మీకు చెప్తాను ఈ వీడియోలో. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం ఒకటేసారి కదా ఫ్రెండ్స్ కట్టుకునేది, మళ్ళీ అయితే కాదు. మనం కట్టుకునేది ఒకటేసారి మంచిగా, మళ్ళీ దాన్ని కూలికి అయితే కట్టుకోలేము కదా, అందుకే చెప్తున్నాను. కట్టుకునేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని కట్టుకోండి. ఇంత ప్లాన్ చేసి కట్టుకుంటే కూడా ఒక మిస్టేక్ అయితే జరిగింది మా కిచెన్లో. సో ఇప్పుడైతే నేను హాల్లో అయితే నిలబడ్డాను. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట మా కిచెన్లోకి. పంట దగ్గరికి రావచ్చు చూడండి. సో కిచెన్లోకి ఎంట్రీ. ఇంకా మా పాప అయితే వీడియో తీస్తుంది, కొంచెం షేక్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే నేను ఫ్లవర్స్ ఇలా పెట్టేస్తాను అనమాట. సో నాకైతే మస్తు ఇష్టము. కర్టన్ కూడా ఉండే, కానీ నాకు ఇట్లా ఓపెన్ కిచెన్ టైప్ అయితే మస్తు ఇష్టము. కాబట్టి కర్టన్స్ అయితే ఒక 1 year అవుతుంది కర్టన్స్ అయితే తీసినాను. సో ఎక్కువ ఎవరు రారనమాట. సో ఎవరైనా స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తే వాళ్ళు వస్తారు, మరి ఎక్కువ ఎవరైతే రారు అదనమాట. సైడ్ సో ఇది వచ్చేసి మా కిచెన్. సో ఫస్ట్ కిచెన్ ప్లాట్ఫామ్ గురించి నేను చెప్తాను. సో ఇది కూడా ప్లాన్ చేసి కట్టుకున్నాం అనమాట. సో మెయిన్లీ అందరి ఇంట్లో, మా చుట్టుపక్కల ఇంట్లో అందరిది 5 feet అయితే ఉంది. బయట పోయింది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు వెలుగొచ్చింది. సో మెయిన్లీ ఇక్కడ 5 feet అయితే ఉంటుంది అనమాట. సో మా చుట్టుపక్కల ఉన్న ఇంట్లో అందరూ చూసినా నేను. సో ఇట్లా ఉంది. సో నాకు కొంచెం పెద్ద కావాలి అంటే ఒక 7 feet అయితే పెట్టారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 feet, ఇంకా 2 feet అక్కడ సింక్ అయితే వచ్చింది. ప్లస్ పాయింట్ ఏంటంటే మా వారి వర్క్ చేస్తారు. మా వారు వచ్చేసి మేస్త్రి పని చేస్తారు కదా, అందుకే అంత ప్లాన్ తోటి కట్టుకున్నాను అనమాట. అంటే అంత మేస్త్రి ఉంటే కూడా ఒక తప్పు చేసిండు, అదేంటి చెప్తాను. ఇంకోటి నాది హైట్ కదా. సో కిచెన్లో మనం ఇట్లా నిల్చున్నప్పుడు సో చపాతీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లుందంటే, వాళ్ళ ఇంట్లో నేను చపాతీ చేస్తే ఇలా బెండ్ అయి చపాతీ చేసేదాన్ని అనమాట. సో అదొకటి బాగా గుర్తుకొచ్చింది. సో నా ఓన్ హౌస్లో ఇలా అవ్వకూడదని ఇక్కడ అయితే నా సైజ్కి ఫస్ట్ ఇలా నన్ను నిల్చిపెట్టారు. సో నా హైట్కి ఇలా చేయాలని నా హైట్కి అయితే కట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను స్ట్రైట్గా ఇలా చపాతీ చేయొచ్చు అదనమాట. సో మనం హైట్ చూసుకొని మన కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ అయితే పెట్టుకోవాలి. సో ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఇంకేదైనా ఎక్కడైనా ఏమైనా ఫాల్ట్ అయితే పర్లేదు, కానీ ఇది మాత్రం అవ్వకూడదు అనమాట. అంటే సో తెలుగు లాంగ్వేజ్ కొంచెం వీక్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దమ్ము కూడా వస్తుంది మీద మాట్లాడుతుందా. సో ఇదైతే నాకు నచ్చింది అనమాట. సో స్ట్రైట్గా నిల్చుండి వర్క్ అయితే చేస్తుంటాను. అది నేను ఎక్కువ టైం అయితే కిచెన్లోనే ఉంటాను, ఎందుకంటే నాకు కిచెన్ అంటే మస్తు ఇష్టం అనమాట. ఇంకోటి సెకండ్ పాయింట్, మనం కిచెన్కి టైల్స్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. సో టైల్స్ అనేది వైట్ ఉండాలి. సో చాలా మంది భయపడతారు వైట్ ఉంటే కొంచెం దగ్గర. సో చాలా మంది భయపడతారు మనం వైట్ టైల్స్ పెడితే ఖరాబ్ అయిపోతాయి, డబ్బులు వేసిపోతుంది మళ్ళీ అట్లా అనుకుంటారు కదా ఫ్రెండ్స్. సో ఏంటంటే 4 years అవుతుంది. సో మీరే చూడండి. సో చాలా నీట్గా అయితే మనం పెట్టుకునే తోటి ఉంది ఫ్రెండ్స్. సో క్లాత్తో ఇలా చేస్తే ఓకే మంచిగా ఎక్కుతుంది అనమాట. సో వైట్ ఎందుకు పెట్టుకోవాలంటే సో వెలుతురి కోసం. సో మళ్ళీ డిమ్ బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్, కొంచెం వేరే కలర్స్లో పెట్టుకుంటే కిచెన్లో అనేది మబ్బు ఉంటుంది అనమాట. సో సెకండ్ థింగ్ అయితే చెప్పాను కదా. సో ఇది మా వారు అయితే సెలెక్ట్ చేశారు. దీని గురించి నాకు నాలెడ్జ్ లేకుంటే మా వారు అయితే చెప్పారు ఇట్లా చేస్తే బాగుంటుందని. ఇంకా కిచెన్కి అపోజిట్నే పెద్ద విండో అయితే పెట్టుకున్నాను. బాబు ఆగదా సో కిచెన్ అపోజిట్ గానీ ఇట్లా పెద్ద విండోస్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో పర్టికులర్ సో ఈ విండో నుంచి నేను వచ్చేటోళ్ళని చూసుకుంటూ వంట చేస్తాను. మస్తు టైం పాస్ అయితే అవుతుంది. ఇంకా కిచెన్ కట్టుకునేటప్పుడు ఈ సెల్స్ అయితే లేకుండే, ఎందుకంటే పైసా కొంచెం తక్కువ పడినందుకు ఇంకా సెల్స్ అయితే ఏం చేసుకోలేదు. జస్ట్ ఇట్లే కిచెన్ కట్టి వదిలేసినాను అనమాట. ఇంకా 1 year తర్వాత ఈ సెల్స్ అయితే కట్టించుకున్నాను.
అంటే సామాన్లు ఎదిగినట్లే ఇంకా ప్లేస్ సరిపోవడం లేదు అన్ని అట్లా సెల్ఫ్ అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ సెల్ఫ్ చేసుకోలేదు. ఇక్కడ 3, అక్కడ ఆ కార్నర్కి ఒకటి. సో ఇక్కడ వచ్చేసి ఈ 3 సెల్ఫ్స్ అయితే మా వారికి చెప్పాను నాకు ఇలా సెల్ఫ్స్ కావాలంటే సెట్ అయితే చేసి ఇచ్చారనమాట. ఇల్లు కట్టుకునేటప్పుడు పైసలు తక్కువ పడిండే, అట్లా అని ఇంకా సెల్ఫ్స్ అయితే కట్టుకోలేకపోయాను నేను. ఇంకా అదనమాట. ఇంకా పైన అయితే ఇట్లా సజ్జ అయితే పెట్టించుకున్నాను. సో సజ్జ పైన ఇవన్నీ అసలు యూజే చేయను అనమాట నేను. మొన్న ఉగాది పండుగకు అన్ని క్లీన్ చేసి అట్లా బోర్లు వేసిన, ఇంకా సెట్ అయితే చేయలేదు. పండు సప్లై చేయకు. సో ఇట్లా ఇంకా కార్నర్కి ఇంకా మా వారు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు, మేస్త్రి పని అని చెప్పాను కదా, తనకు అంటే తన పని సామాన్ అన్నమాట. సో అక్కడైతే పెట్టారు. ఇంకా ఇక్కడ సజ్జ పైన ట్యాంక్, సింటెక్స్ ట్యాంక్ అయితే సెట్ చేసుకున్నాము. సో వాటర్ సమ్మర్ కూడా ఉంది, ఇంకా అప్పుడప్పుడు వాటర్ కూడా రాదు. అంటే ప్రెజెంట్ అయితే బాగుంది, ఇప్పుడు వాటర్ వస్తుంది. కానీ ఒక 5 లీటర్స్ది అక్కడ సెట్ అయితే చేసుకున్నాను అనమాట. పైన అయితే సిమెంట్ రేకులు ఉన్నాయి. ఇక్కడ మస్తు స్లాబ్స్ అంటే చాలా తక్కువ అనమాట ముంబైలో. సో రేకులే హోమ్స్ ఉంటాయి. ఇంకా కిచెన్ కింద ఇలా ఓపెన్ అయితే పెట్టించుకున్నాను నేను. సో యాక్చువల్లీ ఇక్కడ అడ్డం అనేది ఒకటి అడ్డం వేస్తారు ఒక బండ, కానీ మా వారు వద్దులే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ముందే హోమ్ చిన్నగా ఉంది, ఇట్లా డబుల్ సిలిండరు ఇట్లా ఇవి ఉంటాయి కదా మళ్ళీ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇలానే ఓపెన్ పెడతాము అంటే సర్లే అని అలానే పెట్టారనమాట. సో అక్కడైతే నేను మాకు మోటార్ లేని వాటర్ రాదు. సో అక్కడైతే మోటార్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కిచెన్ గురించా. సో చెప్పాను కదా ఒక మిస్టేక్ జరిగిందని. సో ఇక్కడ అయితే ఈ మాన్ని అంటాం మేము, మేము ఇక్కడ మహారాష్ట్రలో అయితే మాన్ని అంటాం. సామాన్లు పెట్టడానికి ర్యాక్ మీరు ర్యాక్ అంటారు కదా ఫ్రెండ్స్. సో మేమైతే మాన్ని అంటాము. సో ఇది వచ్చేసి సో ఇక్కడ దీనికి ఇలా హోల్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడే వాష్ చేస్తా. ఇక్కడ పైన వచ్చేసి అంటే వాష్ చేసిన తురంత బాస్కెట్లో పెట్టకుండా బుట్టిలో పెట్టుకునకుండా ఇట్లా సెట్ చేస్తా, అంటే డైలీ యూజ్వి అనమాట. ఇంకా చెప్పాను కదా ఈ స్పేస్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు 7 ఫీట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అని ప్లేస్ వాళ్ళకి చెప్పాను. మా వారి ఫ్రెండ్ అయితే కట్టారనమాట. సో కట్టేటప్పుడు నేను చెప్పినాను ఇక్కడైతే నాకు ఫ్రిడ్జ్ సెట్ చేయాలి, ఫ్రిడ్జ్ కోసం స్పేస్ కావాలంటే పక్కన ఇంట్లో వాళ్ళ ఫ్రిడ్జ్ కొలత తెచ్చి చెప్పాను, ఇంత కొలత ఉంది మళ్ళీ ఇంత ఉంచుదని చెప్పాను. అయినా వాళ్ళు ఏం చేశారు, కరెక్ట్ కొలతలు అయితే స్పేస్ అయితే పెట్టిండ్రు. కానీ ఏమైందంటే తర్వాత వచ్చేసి వాళ్ళు బాంధకం కట్టేటప్పుడు కొలత పెట్టిండ్రు, పైన వచ్చేసి టైల్స్ వచ్చినాయి కదా. సో ఈ కొలత అయితే చూసుకోలేదన్నమాట. సో ఫ్రిడ్జ్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచ్ కోసం అయితే ఇక్కడ ఇంకా సెట్ అయితే కాలేదు. హాల్లో పెట్టుకొని ఇప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. సో వీడైతే ఇంకా నేను షూట్ చేస్తున్నాను, నా వెంటనే ఉండడు కదా కార్తీక్. సో ఇదనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్, టాయిలెట్ వచ్చేసి మాకు బయట ఉంది. సో ఇది వాష్రూమ్ అనమాట. సో నాకు టాయిలెట్ అంటే ఇంట్లో అసలు నచ్చదు, సో బయట ఉంటేనే బాగుంటుందని బయట అయితే కట్టించుకున్నాను. సో ఇదే ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. దిగు బాబు జరా. సో ఇక్కడ నుంచి సో ఇక్కడ ఇవి సెట్ చేసినాను ఇట్లా. సో ఇవి ఏదైనా రెసిపీ చేస్తే కొలతల కోసం అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది ఇక్కడనే పెట్టినాను. ఇంకా కొన్ని మేకవర్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో ఇంకా సెట్ అయితే చేసుకోలేదు. ఇవి వచ్చేసి జాతరలో అయితే తీసుకున్నాను అనమాట. జాతరలో తీసుకున్నాను, అవి 2 షో కోసం అని తీసుకున్నాను, నాకు చాలా ఇష్టము. ఇవి మొన్న ఆయిల్ డిస్పెన్సర్ తీసుకున్నాను కదా, దాని వెంటనే ఈ 2 వచ్చినాయి. ఒక దానిలో జీలకర్ర, ఒక దాంట్లో ఆవాల జీలకర్ర మిక్స్ అయితే పెట్టిన. సో ఇది ఖాళీ బాటిల్, ఇది సాస్ బాటిల్. ఇందులో వచ్చేసి పప్పు, చక్కెర, చాయ్ పత్తా, ఉప్పు, కారము ఇట్లా అయితే పెడతాను. సో ఈ పాట్ వచ్చేసి నా ఫేవరెట్ పాట్ అనమాట. ఇంకా గ్లాసెస్ అయితే ఇక్కడ పెట్టినాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మగ్ అయితే సేవ్ చేసినాను. సో మా చెల్లిది ఇది, మా చెల్లికి గిఫ్ట్ వస్తే నాకు ఇచ్చింది, అంటే పిల్లలు తీసుకొని వచ్చిండ్రు.
ఇంకా పైన వచ్చేసి ఇక్కడ షుగర్, ఇక్కడ కూడా షుగర్ ఉంది. ఇంకా ఇక్కడ ధనియాలు, ఇంకా ఇక్కడ ఒక బిర్యానీకి తెచ్చిన రైస్ అయితే పెట్టాను అన్నమాట. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి నేను పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా అని వాష్ చేసి అక్కడ పెట్టాను అన్నమాట. సో ఇదే మా కిచెన్. సో నచ్చితే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.